నీట్ పేపర్ లీకేజ్ కి కారణం గ్లోబరీనా లాంటి సంస్థలేనని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి. అందుకు బీఆర్ఎస్ లాంటి పార్టీ కారణం అని చెప్పి విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు తమ హయాంలో గ్లోబరీనా సంస్థ తప్పు చేస్తే చర్యలు తీసుకున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. తప్పు చేసిన సంస్థకి మళ్లీ కాంగ్రెస్ బీజేపీ అవకాశం ఎందుకు ఇచ్చాయి అని ప్రశ్నిస్తోంది గులాబీ పార్టీ. తెలంగాణ రాజకీయాలు గ్లోబరీనా చుట్టూ తిరుగుతున్నాయి. గ్లోబరీనా సెంట్రిక్ గా కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేపర్లు లీక్ అయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే తెలంగాణలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసింది సంజయ్ అన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ లేఖ రాస్తే విచారణ జరుపుతామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గ్లోబరీనా విషయంలో కేటీఆర్ పై అనుమానాలున్నాయన్న మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ను తప్పుపట్టారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. నిన్నటిదాకా హెల్త్ యూనివర్సిటీ ఇచ్చింది వీళ్ళే కదా, గ్లోబరీనాకే ఇచ్చిర్రు, వీళ్ళే ఇచ్చిర్రు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన మొత్తం టెక్నాలజీ గ్లోబరీనానే చూసిర్రు, పేరు మార్చుకొని వాళ్ళ కేంద్రంలో వాళ్ళు ఇచ్చిర్రు. మేము ఇచ్చినాడు దానికి బాధ్యత మేము వహించడం అయిపోయింది. ఇవాళ మీరు ఇచ్చిర్రు, మీతో మీ చోటే బాయ్ ఇక్కడ ఇచ్చిండు, తీసుకుపోయి బడే బాయ్కి కలిపి అక్కడ కూడా ఇప్పించిండు. వాస్తవానికి దీనికి కారణం వాళ్ళే అయితే వాళ్ళే బాధ్యులు అవుతారు. నీట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మహేష్ గౌడ్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు నిద్రలేస్తే కేసీఆర్ ను తలుచుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి. వయసు లెక్క చేయకుండా ఖర్గే గారు 85 ఏళ్ళ పైబడిన ఖర్గే గారు వాననకుండా ఎండనకుండా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. కేటీఆర్ మీకు సోయలేదా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కి పరిమితమైనారు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. కేసీఆర్ బయటకు రాకపోతే అసలు మీరు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గురించి? కేసీఆర్ బయటకు వచ్చుడేంది? మీ ఇంట్లోనే ఉన్నాడు, మీరు రోజు మీ మనసులోనే ఉన్నాడు కదా కేసీఆర్ లేకపోవడం ఏంది? కేసీఆర్ ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళని తలుచుకుంటుంటారు. మా ఇంటికి రాకపోయాయంటే ఎట్లా? కేసీఆర్ సైనికులు, కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేసే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని నిత్యం పనిలో ఉన్నాడు. సైన్యాధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే పనిచేస్తాం ఎవరమైనా, ఎక్కడనైనా సరే. వీళ్ళ తెలివి తక్కువ మాటలు. ఇంకొకటి ఏంది, అసలు కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ అంటే మీకు కనపడకపోతే, కేసీఆర్ అయినా అందరు మర్చిపోతే మరి మీరెందుకు గుర్తు చేస్తారు కేసీఆర్? గ్లోబరీనా సంస్థను పెంచి పోషించిందే కాంగ్రెస్ బీజేపీ నేతలన్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్. బీజేపీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు ఇస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి మెంబర్ అండి, సిడబ్ల్యూసి మెంబర్ ఈయన. కరెంట్లీ చిన్న అల్లటప్ప నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిడబ్ల్యూసి మెంబర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టండి, మేము ఇన్ని చూపెడుతున్నాం. ప్రస్తుతం కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ను నడిపిస్తున్నది పేరు మార్చుకున్న గ్లోబరీనా సంస్థేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు.